యా జగదీష్ గారు, జనసేన రాష్ట్ర అధికారి వివేక్ బాబు గారు, గుడ్ మార్నింగ్ అండి. సో మొత్తాన్ని మనం చూస్తున్నాం 1993లో తొలిసారిగా, అలాగే ఇప్పటి వరకు చివరిసారిగా బీజేపీ ఢిల్లీలో గెలిచినటువంటి పరిస్థితి. అప్పటి నుంచి కూడా కేంద్రంలో బీజేపీ ఉన్నా సరే ఢిల్లీ రాష్ట్ర పీఠం మీద బీజేపీ కూర్చోవాలన్న కల కలగానే మిగిలిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆ అవకాశం ఉంది, అది కూడా పవన్ కళ్యాణ్ ద్వారా అవకాశాన్ని ఖచ్చితంగా చేజిక్కించుకోవాలని చెప్పేసి బీజేపీకి సంబంధించినటువంటి పెద్దలు భావిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో చూసాం మనం, ఎందుకంటే ఎన్డీఏ కూటమికి ఈరోజు స్టార్ క్యాంపైనర్గా పవన్ కళ్యాణ్ గారు మారినటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఆయన ఎక్కడ ప్రచారం చేసినా సరే గెలుపులు వాళ్ళకి వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు చెప్పారు మనకు జగదీష్ గారు, టీడీపీ అధికార ప్రతినిధి అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు ట్రంప్ కార్డు, రాష్ట్రంలో టీడీపీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయమే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి చేస్తుందని చెప్పేసి కూడా ఆయన గ్రేట్ ఎలివేషన్ చెప్పినటువంటి పరిస్థితి. ఏమంటారు వివేక్ బాబు గారు? రాజుగారు, ప్యానెల్ సభ్యులకు అలాగే ప్రైమ్ లైన్ వీక్షకులందరికీ గుడ్ మార్నింగ్. రాజకీయాలలో నా వాయిస్ నాకే రాజకీయాల్లో ముఖ్యంగా ప్రజలకి సేవ చేసేవారిని, అలాగే ఒక చిత్తశుద్ధి నిజాయితీతో పనిచేసే వ్యక్తుల్ని లాంగ్ టర్మ్ బేసిస్లో గుర్తుపెట్టుకోవడం అనేది చరిత్రలో ఆనవాయితీ. అంటే మనకు గతంలో పనిచేసిన ముఖ్యమంత్రులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఈవెన్ వార్డు మెంబర్స్ కూడా ప్రజలతో నిరంతరం అటాచ్ అయ్యి వారితో అంటే వారి సమస్యల పట్ల కన్సర్న్ ఎప్పుడు నిరంతరంగా చూపించే వ్యక్తుల్ని మనము శాశ్వతంగా ప్రజల మనసుల్లో గుర్తుపెట్టుకొని వాళ్ళకు స్వచ్ఛందంగా విగ్రహాలు కట్టించుకోవడమో లేకపోతే వారిని పూజించడమో చేస్తున్నాం. మన దేశంలో కొన్ని దశాబ్దాలు, శతాబ్దాల నుంచి వస్తున్న ఆనవాయితీ. దానికి ఉదాహరణగా ఇప్పుడు విదేశీయులైన కాటన్ దొర గారిని ఎలాగైతే 2 గోదావరి జిల్లాలు, ఉమ్మడి గోదావరి జిల్లాల్లో ప్రతి గ్రామంలో ఆయన ఒక దేవుడుగా కొలుస్తూ ఈరోజు మేము ప్రతి మెతుకులో మేము తింటున్నామంటే, ఆహారం తింటున్నామంటే అది మీ చలవే అంటూ ఆయన్ని గుర్తు చేసుకోవడం అనేది మన దేశ సాంప్రదాయము, మన దేశంకున్న మన వ్యక్తులకున్న అచంచలమైన నమ్మకం. అది రాజకీయాలకు కూడా వర్తిస్తుంది. అంటే సమాజ సేవకులుగా వర్తిస్తుంది, అలాగే రాజకీయాలకు కూడా వర్తిస్తుంది. సో ఆ కోణంలో చూస్తే రాజకీయాలు అనేటివి ఎప్పుడు నిరంతరంగా డైనమిక్గా ఉంటాయి, లేకపోతే వ్యక్తులు, పార్టీలు మారుతూ వెళ్తూ ఉంటారు, ఆలోచనలు, భిన్నాభిప్రాయాలు ఉంటాయి, లేకపోతే వాళ్ళ సిద్ధాంతాల పరంగా కొన్ని కమిట్మెంట్లు పెట్టుకొని ముందుకు వెళ్ళిన సందర్భాలు, మళ్ళీ వాటిని పక్కకు పెట్టేసి వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి. బట్ అంతిమంగా ఏంటంటే ప్రజలకు మనం ఎంత చిత్తశుద్ధితో, నిజాయితీతో, లేకపోతే వారి కష్టాల్లో మనం పాలు పంచుకున్నాం అనే దాని మీదనే ఆ వ్యక్తి కానివచ్చు, లేకపోతే ఆ పార్టీ కావచ్చు, ఆ నాయకుడి యొక్క మనోగతం కావచ్చు, ప్రజల్లో ఎప్పటికీ చిరస్థాయిగా ఉండిపోతుంది. దానికి ఉదాహరణగా మన దేశ రాజకీయాల్లో ముఖ్యంగా మా తరంలో దట్టు 2014 నుంచి మొదలు పెడితే అందులో జనసేన పార్టీగా పవన్ కళ్యాణ్ గారిని ముందు వరుసలో ప్రధానమైన రోల్లో పెట్టుకోవచ్చు. ఆయన ఒక రాజకీయ నాయకుడిగా మన రాష్ట్రంలో ఏ వ్యక్తి చూడట్లేదు, ఫ్రాంక్లీ స్పీకింగ్. ఎందుకంటే రాజకీయ నాయకులు అనే వాళ్ళు మాటలు మారుస్తారు, రాజకీయం అంటే చెత్త చెదారం అంటూ నేటి యువత ఎక్కువ అసలు రాజకీయాల మీద శ్రద్ధే లేకుండా పోయిన సందర్భంలో రాజకీయాలంటే ఒక బాధ్యత, రాజకీయాలంటే ఒక అకౌంటబిలిటీ, రాజకీయాలంటే ఒక పెద్ద మనకున్న అత్యంత విలువైన సంపద అనే ఒక కోణాన్ని యువతలో చొప్పించి ఆయన రాజకీయాల పట్ల ఆసక్తిని, బాధ్యతని, యువతలో ఒక అకౌంటబిలిటీ కోసం రాజకీయాల్లోకి రావాలి యువత అంటూ పిలిపించి స్వయంగా ఆయన నేర్చి చూపించిన విధానానికి ఈ 11 సంవత్సరాలలో ప్రతి ఒక్కరూ కూడా జనసేన పార్టీని ఆదరించిన విధానము, రాజకీయాల పట్ల ఎలాంటి అంటే ఆ కుటుంబాల్లో వారసత్వంగా ఎలాంటి లేని వ్యక్తులు కూడా ఈరోజు రాజకీయాల్లోకి వచ్చి చూపించడము, ఎదగడము, దానికందరికీ కారణం ఏంటంటే ప్రజలకు నిస్వార్థంగా సేవ చేయాలి. ఆ సేవ చేసే క్రమంలో మనం ఎంతగా వాళ్ళ పట్ల కమిటెడ్గా ఉంటాము, అది నిలబెట్టుకోవడానికి మనం ఎన్ని పోరాటాలు చేయాలి, ఆ నమ్మకాన్ని గెలుచుకోవడానికి మనం ఎంతగా సాక్రిఫైస్ చేయాలనేది గత 11 ఏళ్ళగా మాకు మా అధినేతగా నేర్పించినది. అలాగే ప్రజలు నమ్మి ఈరోజు 21కి 21 సీట్లు, ప్రజలు 21కి 21 సీట్లు ఇవ్వడం కూడా దేశ చరిత్రలో, రాష్ట్ర చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. సో అలాంటి నాయకత్వాన్ని దేశమంతటికి కావాలి, లేకపోతే అలాంటి నాయకుడిని దేశానికి పరిచయం చేయాలనే ఉద్దేశంతో
గతంలో కావచ్చు, కర్ణాటక ఎన్నికలకు సంబంధించి కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, పక్క రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళకు, తెలంగాణకు సంబంధించి, సో అన్ని చోట్ల ఆయన చరిష్మా పెరుగుతోంది. ఆయన యొక్క ఆలోచన విధానం దేశం మొత్తం చూస్తున్నారు ఈరోజు. సో ఆ కోణంలో చూసుకుంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జనసేన పార్టీ, అలాగే మా పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రిగా కళ్యాణ్ గారు దేశ రాజకీయాలలో ఖచ్చితమైన పాత్ర, అలాగే ఎన్డీఏ అలయన్స్ లో ఉన్నాం కాబట్టి ఎన్నికల ప్రచారానికి ఆయన తీసుకువెళ్ళడము, లేకపోతే అక్కడ ప్రజల మనోగతాల్ని ప్రతిబింబించేలాగా ప్రసంగాలు కావచ్చు, ఆయన యొక్క మాట తీరు, అలాగే ఆయన ఉద్దేశాలను కూడా ప్రజలకు తెలియజేయడము. ముఖ్యంగా తెలుగు ఓటర్లు దేశంలో అన్ని ప్రాంతాల్లో ఉన్నారు కాబట్టి తెలుగు ఓటర్లనే కాకుండా ఇప్పుడు హిందీ ఓటర్లు, అలాగే దేశంలో ఉన్న అన్ని ప్రాంతాలను వ్యక్తులను, ఓటర్లను ప్రభావితం చేసేలా ఆయన ప్రసంగాలు, ఆయన ఎన్నికల యొక్క ఆలోచన విధానాన్ని ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల్లో ప్రతిబింబించేలా తీసుకోవడం. ముఖ్యంగా ఢిల్లీ ఓటర్లు అత్యంత తెలివైన వారు, ఎక్కువగా చదువుకున్న వాళ్ళు, ఈవెన్ అక్కడ ఆటో వ్యక్తి కూడా కనీసం డిగ్రీ చేసే వ్యక్తి ఉంటారు, ఖచ్చితంగా 2-3 భాషలు మాట్లాడతారు. సో వాళ్ళకి సమస్యల పట్ల, అలాగే దేశ రాజకీయాల పట్ల వాళ్ళకు ఒక బలమైన నమ్మకం ఉంటుంది. సో నమ్మకం ఒకటి కాదు, వాళ్ళు ఎవరిని చూస్ చేసుకోవాలనేది వాళ్ళకు ఒక ఖచ్చితమైన క్లారిటీ ఉంది. దేశ రాజకీయాల్లో అన్ని చూస్తూ ఉంటారు కాబట్టి దగ్గరగా ఢిల్లీ వాసులు. సో వాళ్ళు ఈసారి ఖచ్చితంగా బీజేపీ అండ్ ఎన్డీఏ అలయన్స్ అధికారం చేపట్టి 2 దశాబ్దాలు పైగా గడిచిన సందర్భంలో ఖచ్చితంగా ఈసారి మళ్ళీ ఒకసారి మూడోసారి ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలో ఉంది కాబట్టి ఈసారి ఢిల్లీని కూడా కైవసం చేసుకొని అంటే డబుల్ ఇంజన్ సర్కార్గా ఖచ్చితంగా అక్కడ ఢిల్లీ ఓటర్ల మనసుని గెలుచుకునేలాగా ఒక కొత్త పాలసీస్ తీసుకొచ్చి అక్కడ కూడా కళ్యాణ్ గారు ప్రచారానికి వెళ్ళి అది ఢిల్లీ ఓటర్లను ఎంతవరకు ప్రభావితం చేస్తున్నది అనేది రానున్న రోజుల్లో చూడాలి. అయితే ముఖ్యంగా ఒకటైతే కన్ఫామ్గా చెప్తున్నాను, ఇందాక చెప్పినట్టు రాజకీయాలలో ఒక కొత్త ఒరవడిని, ఒక కొత్త సాంప్రదాయాల్ని, రాజకీయ నాయకుడు అంటే కేవలము హంగామా సృష్టించడము, లేకపోతే తన వ్యక్తిగత ఎదుగుల కోసము, లేకపోతే పబ్లిసిటీ ప్రచారానికో కాకుండా రాజకీయాలంటే, రాజకీయ నాయకుడు అంటే ఇలా ఉండాలి, ఒక బాధ్యతతో ఉండాలి, ప్రతి మాటను నెరవేర్చుకునేలా నిరంతరం ప్రజల కోసం పని చేస్తారు. సో ఆ అకౌంటబిలిటీని ప్రజలకు నిత్యము ఇవ్వాలనే ఒక కొత్త ఒరవడిని రాజకీయాల్లో తీసుకొచ్చిన వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికీ ప్రజల మనసుల్లో గుర్తుండిపోతారు. ఈ ఒరవడిని ఈ 5 ఏళ్ల పాటు కూడా ఆయన కొనసాగిస్తారని బలంగా నమ్ముతున్నాము. సో ఈ కొత్త రాజకీయ సాంప్రదాయాన్ని కొత్తగా ఓటర్లుగా నమోదయ్యే యువత ముఖ్యంగా ప్రభావితమై వాళ్ళు కూడా రాష్ట్ర, దేశ, సమాజ అభివృద్ధిలో వాళ్ళు కూడా భాగమవుతారని, రానున్న రోజుల్లో ఆ యువత మరింత ప్రభావితమై రాజకీయాల్లో కూడా ప్రతి కుటుంబం నుంచి ఒక రాజకీయ నాయకుడు ఉండాలనేది నేను వ్యక్తిగతంగా కోరుకుంటాను. ఎందుకంటే మనం గుండు సూది నుంచి అంతరిక్షం వరకు చేసే ప్రతి ఒక్క దానిలో మనకు తెలియకుండానే ప్రభుత్వము, రాజకీయాలు ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ రాజకీయం అంటే అది ఒక చెడు సంకేతంగానో, తప్పుగానో, బూతుగానో చూడకుండా రాజకీయాలు అనేది మన నిత్య జీవితంలో ప్రతి క్షణము ఏదో ఒక విధంగా లింక్ అయ్యే ఉంటుంది. మన ప్రతి రూపాయి, మన ప్రతి పైసాలో ఖచ్చితంగా ప్రభుత్వంకు సంబంధించినది ఉంటుంది. ఆ ప్రభుత్వం ఎలాంటి ప్రభుత్వం ఉండాలని తెలుసుకోవాలంటే రాజకీయాలు, పార్టీలు ఏంటి, ఎలాంటి వాళ్ళని ఎన్నుకోవాలి అనేది ప్రజలకు, యువతకు ఖచ్చితమైన ఒక అవగాహన ఉండాలి. అలా ఉండాలి అంటే ప్రతి ఒక్కరు రాజకీయాల పట్ల ఆసక్తి, వాటి మీద శ్రద్ధ, దాంట్లో భాగస్వాములు అయితే మనకు మరింత మేలు, మంచి జరుగుతుంది అనేది నేను బలంగా నమ్మే విషయం. సో ఆ విధంగా కళ్యాణ్ గారు ఒక బలమైన ముద్ర వేస్తారని ఢిల్లీ రాజకీయాల్లో కూడా నేను భావిస్తున్నాను. ఓకే, వీరశేఖర్ గారు గుడ్ మార్నింగ్ సార్. సో ఈరోజు